బొమ్మరలు చూసిన తర్వాత మా చెల్లికి హాసిని అని పేరు పెట్టాం మేము. హారిక హాసినిలో హాసిని బొమ్మరలు చూసిన తర్వాత పేరు పెట్టాం. అలా ఆయన అన్నట్టు చాలామంది పెట్టినట్టున్నారు. వాళ్ళలో ఒకరు మా చెల్లికి మేము కూడా అలా పేరు పెట్టాం. బొమ్మరలు ఇంటర్వెల్ సీక్వెన్స్ కనీసం ఒక 1000 సార్లు చూసి ఉంటానండి నేను కాలేజీలో ఉండగా. అంత ఆ బొమ్మరలు సినిమా అలా స్టాంప్ పడిపోయింది మా అందరికీ. మళ్ళీ మీరు మా సిద్ధుతో సినిమా తీస్తూ ఆ ఫంక్షన్కి నేను రావడం ఇట్స్ ఎ గ్రేట్ ప్రెజర్ యాక్చువల్లీ. ఇక సిద్ధు గురించి మీ అందరికీ తెలుసు కదా, టిల్లు స్క్వేర్ అని టెన్షన్ పడాలని చెప్తున్నాడు కానీ టిల్లు స్క్వేర్లో మీరు ఏదైతే సిద్ధు రొమాన్స్ ఇవన్నీ అనుకుంటున్నారో దానికి 10 రెట్లు ఉంటుంది జాక్లో. ఇంటర్వెల్లో లాస్ట్ షాట్ చూసాము, ట్రైలర్లో లాస్ట్ షాట్ చూశారు కదా, ఎటకారం చేయడం వైష్ణవితో, అలాంటివి ఒక 10 సీక్వెన్స్లు ఉన్నాయి జాక్లో. సో జాక్ చూపించినట్టు యాక్షన్ ఇదే అనుకుని మోసపోకండి. ఈ సిద్ధు అమ్మాయిలు, ఆ టీజింగ్లు, అమ్మాయిలను కలపడడం, అమ్మాయి మోసం ఇవే ఉంటాయి మళ్ళీ జాక్లో కూడా. హ్యాపీగా నవ్వుకుంటానికి వెళ్ళండి జాక్కి. సిద్ధు సినిమా ట్రైలరు యాక్షన్ సినిమా జాక్ అనుకుంటున్నారేమో. సిద్ధు ఎప్పుడు చేసిన కామెడీ మిస్ అవ్వడు అసలు. ఫైట్లో కూడా అదే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అదే కామెడీ ఉంటుంది. చక్కగా నవ్వుకుంటానికే సినిమాకి వెళ్ళండి. మొన్న మ్యాట్ స్క్వేర్ 2 వారాలు నవ్వారు, నెక్స్ట్ 2 వారాలు జాక్కి నవ్వాలి. అలా దానికి ప్రిపేర్డ్గా వెళ్ళండి హ్యాపీగా. ఖచ్చితంగా నవ్వుతారు, అది మా అందరికీ తెలుసు. ఎందుకంటే నేను దీనికి మళ్ళీ కూడా చెప్తున్నాను, మా ఎడిటర్ మళ్ళీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు సినిమా గురించి. మేము చూడలేదు కానీ ఇంకా మా ఎడిటర్ చూసాడు, నవీన్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. తను కాన్ఫిడెంట్ ఉన్నాడంటే సినిమా బాగుంటుందని మాకు ఎట్టి నమ్మకం. కాబట్టి మీరు డిసప్పాయింట్ అవ్వరు. ఖచ్చితంగా మార్నింగ్ షో హ్యూజ్ ఓపెనింగ్తో సిద్ధుకి పెద్ద సినిమా ఇవ్వండి. సిద్ధు అంటే మా తమ్ముడు, మీ అందరికీ తెలుసు, అతనికి పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నాను. బాబీబాయ్ ఎక్కడున్నారు, కనబట్టలేదు, నాలాగే ఇక్కడ దాక్కున్నట్టున్నారు. మీకు పెద్ద హిట్ రావాలి విరూపాక్ష తర్వాత. మీరు ప్రసాద్ గారు ఈ వయసులో ఆయన పెట్టే ఎఫర్ట్ సెట్లో ఇవన్నీ కనబడుతూ ఉంటాయి జాక్లో, ఇప్పుడు ట్రైలర్లో చూసినట్టు. మీ అందరికి పెద్ద హిట్ రావాలని గట్టి కోరుకుంటున్నాను. వైష్ణవి ఇప్పుడు మా నెక్స్ట్ సినిమా హీరోయిన్. ఇప్పుడు దాకా పద్ధతిగా చూశారు వైష్ణవిని, మేము చాలా మాస్గా రాగా చూపిస్తాం నెక్స్ట్. లాస్ట్గా పద్ధతిగా చూడండి. మా సినిమాలో అమ్మాయి అన్ని ఇంకా బూతులు ఇవన్నీ మామూలుగా ఉంటాయి సార్, మోడర్న్ బూతులు ఉంటాయి అన్నీ సార్. సో లాస్ట్గా పద్ధతిగా చూడండి దీంట్లో. నెక్స్ట్ ఇంకా మనం చాలా బ్యాడ్గా చూపిద్దాం ఆ అమ్మాయిని. సో నేను మీకు సినిమాకి వెళ్ళడానికి కన్వే చేయడానికి మ్యాక్సిమం జాక్ గురించి కన్వే చేశాను అనుకుంటున్నాను. తప్పకుండా పెద్ద ఓపెనింగ్ ఇచ్చి సినిమాని పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.